స్ఫూర్తి టీవీ నేటి వార్తకు స్వాగతం. సమాచారం ప్రజాబలం. నా పేరు అబ్దుల్ వాహెద్. ఈరోజు ముఖ్యాంశాలు. భారీ పేలుడుతో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ను పరీక్షించిన అమెరికా నేవీ. కొత్త యుద్ధ నౌక పరీక్షకు 18,000 కిలోల పేలుడు పదార్థం ఉపయోగించిన అమెరికా. చైనా వ్యవహారంపై ఇమ్రాన్ ఖాన్ను నిలదీసిన జర్నలిస్టు. చైనాలో ఉయ్ఘుర్ ముస్లింలపై జరుగుతున్న దౌర్జన్యాలను ఎందుకు ప్రశ్నించలేదని అడిగిన రిపోర్టర్. యోగా ఇండియాలో పుట్టలేదంటున్న నేపాల్ ప్రధాని. యోగా జన్మస్థానం తమ దేశమే అని వ్యాఖ్యానించిన నేపాల్. భారత టీకాలపై స్పష్టతనిచ్చిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. కోవిషీల్డ్ టీకా తీసుకున్న వారు ఇప్పుడు యుఏఈ వెళ్ళడానికి అభ్యంతరాలు లేవు. యూపీ బీజేపీలో ముసలం. ఉత్తరప్రదేశ్ బీజేపీ నాయకుల మధ్య అసమ్మతి సెగలు. బెంగాల్ ఎన్నికల తర్వాత హింసపై ఎన్హెచ్ఆర్సీ కమిటీ ఏర్పాటు. తమిళనాడు ఆర్థిక సలహా సంఘంలో రఘురామ్ రాజన్, ఆయనతో పాటు ఎస్తర్ డఫ్లో. ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేసిన లోకేష్. నిరుద్యోగులతో పాటు తామున్నామంటూ హామీ. తెలంగాణ ఎంసెట్ వాయిదా. భారీ పేలుడుతో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ను టెస్ట్ చేసిన అమెరికా నేవీ. అమెరికాకు చెందిన కొత్త అత్యాధునిక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ను పరీక్షించడానికి అమెరికా నేవీ ఓ భారీ పేలుడుతో పరీక్ష చేసింది. యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్గా పిలుస్తున్న ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్కు అత్యంత సమీపంలో ఈ పేలుడు జరిపారు. ఫుల్ షిప్ షాక్ ట్రయల్స్ పేరుతో ఈ పరీక్షలను నిర్వహించారు. ఇందులో ఇది మొదటి పేలుడు. నీటిలో భారీ పేలుడుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్గా మారాయి. 18,144 కిలోల పేలుడు పదార్థాలతో ఈ పేలుడు జరిపినట్లు అమెరికా మీడియా వెల్లడించింది. ఫ్లోరిడా తీరంలో అట్లాంటిక్ సముద్రంలో ఈ పరీక్ష నిర్వహించారు. ఈ పేలుడు 3.9 తీవ్రత గల భూకంపంగా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. కొత్త యుద్ధ నౌకలపై అమెరికన్ నేవీ ఇలాంటి షాక్ ట్రయల్స్ నిర్వహిస్తూనే ఉంటుంది. టీకా మిక్సింగ్ మంచిదే. కొత్త వేరియంట్ల విజృంభణతో వ్యాక్సిన్ మిక్సింగ్ అంటే 2 వేర్వేరు టీకాలను ఇవ్వడం కూడా మంచిదన్న వార్తలు ఇప్పుడు వినవస్తున్నాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ స్పందించారు. 2 వేర్వేరు టీకా డోసులను ఇవ్వడం వల్ల కొత్త వేరియంట్లపై వ్యాక్సిన్లు మెరుగ్గా పనిచేస్తున్నట్లు తెలుస్తుందన్నారు. ఇప్పటికే 1 డోసు టీకా ఇచ్చి వ్యాక్సిన్ కొరతతో 2వ డోసు ఇవ్వలేక ఆగిపోయిన దేశాలకు ఇది ఒక అవకాశమనే చెప్పాలి. ఆయా దేశాలు 2 విభిన్న టీకా డోసులను తమ ప్రజలకు ఇచ్చే అవకాశం ఉన్నది అని పేర్కొన్నారు. బూస్టర్ డోసు ఇవ్వడంపై స్వామినాథన్ స్పందిస్తూ, బూస్టర్ డోసు అవసరమో లేదో అన్న విషయంపై సమాచారం అందుబాటులో లేదు. కరోనా వ్యాక్సిన్కు సంబంధించిన అంశాలను శాస్త్రవేత్తలు ఇంకా లోతుగా పరిశోధిస్తున్నారు. కొన్ని దేశాలు తమ ప్రజలకు తొలి డోసు కూడా ఇవ్వలేని స్థితిలో బూస్టర్ డోసు గురించి ఆలోచించడం తొందరపాటు చర్యే అని వ్యాఖ్యానించారు. చైనా వ్యవహారంపై ఇమ్రాన్ ఖాన్ను నిలదీసిన జర్నలిస్టు.
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హెచ్బిఓ ఆక్సియోస్ జర్నలిస్టు జోనాథన్ స్వాన్ ఇంటర్వ్యూ చేశాడు. ఆ ఇంటర్వ్యూలో ఇమ్రాన్ను ఇరకాటంలో పెట్టే చాలా ప్రశ్నలనే అడిగాడు. ఇక ఇస్లామోఫోబియాకు వ్యతిరేకంగా పోరాడాలని ఇస్లాం దేశాల నేతలకు కిందటి ఏడాది ఇమ్రాన్ లేఖలు రాసిన విషయాన్ని ప్రస్తావించిన స్వాన్ చైనా విషయంలో ఆ పని ఎందుకు చేయలేకపోతున్నారని నిలదీశాడు. మీ పొరుగున పశ్చిమ చైనాలో అక్కడి ప్రభుత్వం 10 లక్షల మందికి పైగా వీగర్లను బంధించి హింసిస్తుంది, బలవంతంగా వాళ్లకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేయిస్తుంది, క్విన్జియాంగ్లో మస్జిదులను కూలగొట్టింది, రంజాన్ వేళ పవిత్రంగా ఉపవాసం పాటించే వాళ్లను శిక్షించింది. ఎక్కడో పాశ్చాత్య దేశాల్లో నడుస్తున్న ఇస్లామోఫోబియాను నిలదీసిన మీరు పొరుగునే ఉన్న చైనాను ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఆధారాలున్నా అవకాశాలు దొరుకుతున్నా ఎందుకు నిలదీయలేక మౌనంగా ఉంటున్నారు అని స్వాన్ అడిగాడు. అయితే ఇది అప్రస్తుతమైన అంశమని, విపత్కర పరిస్థితుల్లో పాక్ను ఆదుకున్న చైనాతో తమకు గాఢమైన స్నేహం ఉందని, 4 గోడల మధ్య ఏ విషయమైనా మాట్లాడుకుంటామని ఇమ్రాన్ తెలిపాడు. Just across your border in Western China, the Chinese government has imprisoned more than 1 million Uyghur Muslims in re-education camps. The Chinese government has tortured Muslims, forcibly sterilized them, and they've destroyed mosques in Xinjiang and also punished Muslims for fasting, praying, even giving Muslim names to their children. Prime Minister, why are you so outspoken about Islamophobia in Europe and the United States, but totally silent about the genocide of Muslims in Western China? What our conversations have been with the Chinese, this is not the case, according to them. The evidence is just overwhelming. Whatever issues we have with the Chinese, we speak to them behind closed doors. China has been one of the greatest friends to us in our most difficult times. When we were really struggling, our economy was struggling, China came to our rescue. So we respect the way they are, and whatever issues we have, we speak behind closed doors. How come this is such a big issue in the Western world? Why are the people of Kashmir ignored? It is much more relevant. Compared to what might be going in the Uyghurs, 100,000 Kashmiris have been killed. There are 800,000 Indian troops which have literally, it's an open prison in Kashmir. 9 million Kashmiris are put there. Why is that not an issue? So I think it's hypocrisy. They've been a huge partner to you, China, but on some level, doesn't it make you feel sick to have to be quiet because of all this money they're putting into Pakistan? I look around the world, what's happening in Palestine, Libya, Somalia, Syria, Afghanistan. Am I going to start talking about everything? I concentrate on what is happening on my border, in my country. This is on your border. Which is part of, no, that is part of Pakistan. 100,000 Kashmiris are dying. That concerns me more because half of Kashmir is in Pakistan. This is a grotesquely large human rights atrocity. First of all, I'm not sure about that because our conversations with the Chinese, this is not the picture that comes from that side. So just to put a fine point on this, you are not in any way concerned about the Muslim Uyghurs in Xinjiang? Our discussions with Chinese will always be behind closed doors. యోగా ఇండియాలో పుట్టలేదు అంటున్న నేపాల్ ప్రధాని. ప్రపంచమంతటా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరుగుతున్న వేళ నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్లో యోగా పుట్టలేదని, నేపాల్లోనే యోగా పుట్టిందని వ్యాఖ్యానించారు. భారత్ ఒక దేశంగా ఏర్పడక ముందే నేపాల్లో యోగా ప్రాక్టీస్ చేసేవారు అని చెప్పారు. అసలు యోగా కనుగొన్నప్పుడు భారత్ ఏర్పాటు కాలేదని ఆయన వ్యాఖ్యానించారు. యోగా కనుగొన్న మా పూర్వీకులు ఎవరికీ మేము గుర్తింపు ఇవ్వలేదు అన్నారు. యోగా ప్రొఫెసర్స్ వారి సేవల గురించి ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటాం తప్ప మేమెప్పుడూ ఈ విషయాన్ని బయటకు చెప్పలేదు. భారత ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో యోగాకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది అని అన్నారు. గతంలోనూ కేపీ శర్మ ఓలీ శ్రీరాముడు నేపాల్లో పుట్టాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరోసారి తన వాదనను పునరుద్ఘాటించారు. రాముడు భారత్లోని అయోధ్యలో జన్మించలేదని, ఆయన నేపాల్లో
బీహార్లోని చిత్వాన్ జిల్లా అయోధ్యపురి వద్ద వాల్మీకి ఆశ్రమంలో పుట్టాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అందుకే అక్కడ రాముడు, సీత, లక్ష్మణుడు, ఇతరుల ఆలయ నిర్మాణాలు చేపట్టాలని కూడా ఆదేశించినట్లు తెలిపారు. విడాకుల తర్వాత బిల్ గేట్స్ ఆస్తులు మేనేజ్ చేసే కంపెనీ పేరు మారింది. ప్రపంచ కుబేరుల్లో ఒకడైన బిల్ గేట్స్, ఆయన భార్య మెలిండా ఇటీవల విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విడాకుల అనంతరం వీళ్ళిద్దరి వ్యక్తిగత ఆస్తులను మేనేజ్ చేసే కంపెనీ పేరు మార్చుకుంటున్నట్లు సమాచారం. ఈ కంపెనీ పేరును క్యాస్కేడ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అని మార్చినట్లు సంస్థ వెల్లడించింది. ఇలా పేరు ఎందుకు మార్చారు అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ఒక కంపెనీ ప్రతినిధి, ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందే గేట్స్ కుటుంబం వారి దాతృత్వ సేవల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త పేరు పెట్టాం అని తెలిపారు. 27 ఏళ్ల పాటు కలిసి ఉన్న బిల్ గేట్స్, మెలిండా ఫ్రెంచ్ గేట్స్ జంట మే నెలలో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. భారత టీకాలపై స్పష్టతనిచ్చిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. భారత్లో కోవిషీల్డ్ పేరిట విక్రయించబడుతున్న ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనెకా టీకాపై తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ స్పష్టతనిచ్చింది. ఈ వ్యాక్సిన్ UAE ఆమోదం పొందినదిగా దుబాయ్ హెల్త్ అథారిటీ క్లారిటీ ఇచ్చింది. కోవిషీల్డ్ టీకా తీసుకున్న ప్రయాణికులు ఎలాంటి సందేహం లేకుండా భారత్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి రావచ్చని స్పష్టం చేసింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారు భారత్ నుంచి UAE వస్తే కరోనా టీకా తీసుకున్నట్లు గుర్తిస్తారా లేదా అని సోషల్ మీడియా వేదికగా ప్రవాసులు వ్యక్తం చేసిన సందేహాలను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సర్కారు తాజాగా నివృత్తి చేసింది. కోవిషీల్డ్ టీకా UAE ఆమోదించిన కరోనా వ్యాక్సిన్గా ఆ దేశ అధికారులు స్పష్టం చేశారు. తాజా ప్రయాణ ప్రోటోకాల్ ప్రకారం భారత ప్రయాణికులను UAE ప్రవేశించడానికి అనుమతి ఇస్తామని తెలిపారు. ఇక గత శనివారం భారత్కు విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు UAE ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రశాంత్ కిషోర్ మిషన్ 2024. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారును గద్దె దించడమే లక్ష్యంగా విపక్ష పార్టీలన్నీ ఏకం అవుతున్నాయా? విపక్షాలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారా? ఇటీవలి పరిణామాలను గమనిస్తే అవుననే తెలుస్తుంది. ప్రశాంత్ కిషోర్ శరద్ పవార్తో మరోసారి భేటీ అయ్యారు. సోమవారం ఢిల్లీలో ఇద్దరి మధ్య గంటన్నర పాటు రహస్య సమావేశం జరిగింది. ఈ ఇద్దరూ ఈ నెలలో భేటీ కావడం ఇది రెండోసారి. ప్రశాంత్ కిషోర్తో భేటీ అనంతరం పవార్ మంగళవారం విపక్షాల సమావేశం జరగనున్నట్లు ప్రకటించారు. 15 రాజకీయ పార్టీలకు ఆహ్వానాలు అందాయి. మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలో పవార్ నివాసంలో ఈ సమావేశం జరగనుంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని ఎదుర్కోవడానికి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అవుతుందన్న ఊహలకు మరింత బలం చేకూరింది. పవార్ అన్ని విపక్షాలను ఏకం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ అన్నారు. ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్కు అన్ని రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉన్నాయి. ఆ సత్సంబంధాలతోనే ఆయన కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తున్నది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా కూడా మోదీని గద్దె దించడానికి కలిసి పోరాడదాం అని గతంలో పిలుపునిచ్చారు. కాగా థర్డ్ ఫ్రంట్ ఊహాగానాలను ప్రశాంత్ కిషోర్ కొట్టిపారేశారు. బీజేపీకి వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ లేదా ఫోర్త్ ఫ్రంట్ విజయవంతం అవుతాయని తాను భావించడం లేదన్నారు. సమాచారం ప్రజాబలం. స్ఫూర్తి టీవీ నేటి వార్తలో ఇప్పుడు ఒక చిన్న విరామం. మహాప్రవక్త, మానవ మహోపకారి, మనుజ జాతిని ఉద్ధరించడానికి ఆవిర్భవించినటువంటి మహోన్నతుడు. సమస్త మానవాళికి దైవ సందేశం అందించిన మహాప్రవక్త జీవన విశేషాలు తెలుసుకోండి. మహాప్రవక్త జీవిత చరిత్ర.
الحمد لله رب العالمين. అల్లా మాత్రమే స్తుతింపదగినవాడు. ఆయన సకల లోకాలకు ప్రభువు. ఖుర్ఆన్ ఆయతుల భావాన్ని తెలుగులో చదువుతూ ఆలకించండి. దివ్య ఖుర్ఆన్. ఇస్లాంపై స్వచ్ఛంగా అమలు చేసిన వారు ఈ సహాబాలు. దైవ ప్రవక్త నుండి నేరుగా ధర్మం నేర్చుకున్న భాగ్యవంతులు ఎవరు? దీపస్తంభాలు. సమాచారం ప్రజాబలం. స్ఫూర్తి టీవీ నేటి వార్తకు మళ్ళీ స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు మరోసారి. భారీ పేలుడుతో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ను పరీక్షించిన అమెరికా నేవీ. కొత్త యుద్ధ నౌక పరీక్షకు 18,000 కిలోల పేలుడు పదార్థం ఉపయోగించిన అమెరికా. చైనా వ్యవహారంపై ఇమ్రాన్ ఖాన్ను నిలదీసిన జర్నలిస్టు. చైనాలో ఉయ్ఘుర్ ముస్లింలపై జరుగుతున్న దౌర్జన్యాలను ఎందుకు ప్రశ్నించలేదని అడిగిన రిపోర్టర్. యోగా ఇండియాలో పుట్టలేదంటున్న నేపాల్ ప్రధాని. యోగా జన్మస్థానం తమ దేశమే అని వ్యాఖ్యానించిన నేపాల్. భారత టీకాలపై స్పష్టతనిచ్చిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. కోవిషీల్డ్ టీకా తీసుకున్న వారు ఇప్పుడు యుఏఈ వెళ్ళడానికి అభ్యంతరాలు లేవు. యూపీ బీజేపీలో ముసలం. ఉత్తరప్రదేశ్ బీజేపీ నాయకుల మధ్య అసమ్మతి సెగలు. బెంగాల్ ఎన్నికల తర్వాత హింసపై ఎన్హెచ్ఆర్సీ కమిటీ ఏర్పాటు. తమిళనాడు ఆర్థిక సలహా సంఘంలో రఘురాం రాజన్, ఆయనతో పాటు ఎస్తర్ డఫ్లో. ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేసిన లోకేష్. నిరుద్యోగులతో పాటు తామున్నామంటూ హామీ. తెలంగాణ ఎంసెట్ వాయిదా. ఉత్తరప్రదేశ్ బీజేపీలో ముసలం. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కీలక రాష్ట్రం ఉత్తరప్రదేశ్ బీజేపీలో విభేదాలు ముదిరాయి. యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ను తప్పిస్తారనే ప్రచారం ఇంకా సద్దు మణగక ముందే ఆయనకు వ్యతిరేకంగా పలువురు పావులు కదుపుతున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ పార్టీ సీఎం అభ్యర్థిగా ఉంటారని ప్రధాని నరేంద్ర మోదీకి సన్నిహితులు, బీజేపీ ఉపాధ్యక్షుడు ఏకే శర్మ స్పష్టం చేయగా, ఎన్నికల అనంతరం పార్టీ కేంద్ర నాయకత్వమే సీఎం ఎవరనేది నిర్ణయిస్తుందని సీనియర్ నేత యూపీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య వ్యాఖ్యానించడంతో ఉత్తరప్రదేశ్ కమలంలో కల్లోలం రేగింది. ఇప్పటికే యోగి సారథ్యంపై అసమ్మతితో రగులుతున్న బీజేపీ నేతలు మౌర్య వాదనకు మద్దతునిస్తున్నారు. యోగి సారథ్యంలో రాబోయే ఎన్నికలకు వెళతామని పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ స్వతంత్రదేవ్ సింగ్ చెబుతున్నా పార్టీ సారథి ఎవరో కేంద్ర నాయకత్వమే తేలుస్తుందని మౌర్య పునరుద్ఘాటించడం కమలం శ్రేణుల్లో గందరగోళానికి తావిచ్చింది. కరోనా మహమ్మారిని కట్టడిలో యోగి మెరుగ్గా వ్యవహరించలేదనే విమర్శల నేపథ్యంలో పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. డెల్టా ప్లస్ వేరియంట్ అంటే ఏమిటి?
రోజుకో కొత్త వేరియంట్ కోవిడ్ పుట్టుకొస్తుంది. భారత్లో సెకండ్ వేవ్ భారీ నష్టం కలుగజేసింది. దీనికి కారణం డెల్టా వేరియంట్. చైనా స్ట్రెయిన్తో పోలిస్తే దీని వ్యాప్తి వేగం ఎక్కువ. అందువల్ల దాదాపు 50% కొత్త కేసులు ఈ వేరియంట్ వల్లనే వచ్చాయి. ప్రస్తుతానికి ఆందోళన అవసరం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నప్పటికీ అప్రమత్తంగా ఉండాలని కూడా అంటున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ నెల 16న ఈ కొత్త వేరియంట్ను దేశంలో గుర్తించినట్లు ప్రకటించింది. ప్రస్తుతానికి కోవిడ్ వైరస్ను ఎదుర్కోవడానికి కాక్టైల్ ఔషధాన్ని వాడుతున్నప్పటికీ ఈ వేరియంట్ ఈ ఔషధానికి కూడా లొంగడం లేదు. ఇది శాస్త్రవేత్తలను ఆందోళనకు గురి చేస్తుంది. డెల్టా ప్లస్ వేరియంట్ ఎక్కడి నుంచి ప్రారంభం అయిందనే స్పష్టత లేదు. అయితే కొత్త వేరియంట్లు పుట్టుకు రావడం సహజమని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అజాగ్రత్తగా ఉంటే మరో విపత్తు తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. బెంగాల్ ఎన్నికల తర్వాత హింసపై ఎన్హెచ్ఆర్సీ కమిటీ ఏర్పాటు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక సంఘటనలపై నమోదైన కేసులపై దర్యాప్తు చేసేందుకు 7 సభ్యులతో ఒక కమిటీని జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ జస్టిస్ అరుణ్ మిశ్రా సోమవారం నియమించారు. ఎన్హెచ్ఆర్సీకి చెందిన సభ్యుడు రాజీవ్ జైన్ కమిటీకి అధిపతిగా వ్యవహరిస్తారు. జాతీయ మైనారిటీ కమిషన్ వైస్ చైర్పర్సన్ అతీఫ్ రషీద్, జాతీయ మహిళా కమిషన్ సభ్యుడు డాక్టర్ రాజుల్ బెన్ ఎల్ దేశాయ్, ఎన్హెచ్ఆర్సీ డైరెక్టర్ జనరల్ ఇన్వెస్టిగేషన్ సంతోష్ మెహ్రా, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ రిజిస్ట్రార్ ప్రదీప్ కుమార్ పంజా, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ సభ్య కార్యదర్శి శ్రీ రాజు ముఖర్జీ, ఎన్హెచ్ఆర్సీ డిఐజీ ఇన్వెస్టిగేషన్ మంజిల్ సైనీ సభ్యులుగా ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనల కేసులను పరిశీలించేందుకు ఒక కమిటీ నియమించాలని జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కోల్కతా హైకోర్టు ఈ నెల 18న ఆదేశించింది. అయితే ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా ఉన్న ఈ తీర్పును వెనక్కి తీసుకోవాలని కోరుతూ బెంగాల్ ప్రభుత్వం ఒక పిటిషన్ను దాఖలు చేసింది. ప్రధాన న్యాయమూర్తి రాజేష్ బిందాల్ నేతృత్వంలోని 5 న్యాయమూర్తుల ధర్మాసనం సోమవారం ఈ పిటిషన్ను పరిశీలించి తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఎన్హెచ్ఆర్సీ 7 సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. తమిళనాడు ఆర్థిక సలహా సంఘంలో రఘురామ్ రాజన్, ఎస్తర్ డఫ్లో. తమిళనాడు ప్రభుత్వం సోమవారం సీఎంకు ఆర్థికపరమైన విషయాల్లో సహకారం అందించేందుకు 5 సభ్యులతో కూడిన ఒక సలహా సంఘాన్ని ప్రకటించింది. దీంట్లో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ సహా నోబెల్ పురస్కారాన్ని అందుకున్న ఎస్తర్ డఫ్లోలకు స్థానం దక్కింది. రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక, సామాజిక పరమైన అంశాలపై ఈ సంఘం సీఎం స్టాలిన్కు సలహాలు అందించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ మాజీ ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్, సంక్షేమ ఆర్థ శాస్త్రవేత్త జీన్ డ్రెజ్, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి, ప్రధాని మోదీకి ఆర్థిక సలహాదారుగా వ్యవహరించిన ఎస్ నారాయణ్కి ఈ సలహా సంఘంలో చోటు దక్కింది. అధిక అప్పులు, ఆర్థిక లోటు వంటి సమస్యలతో రాష్ట్రం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోందని ప్రభుత్వం తెలియజేసింది. అదే సమయంలో ప్రభుత్వంపై ప్రజల ఆశలు భారీ ఎత్తున ఉన్నాయని కూడా పేర్కొంది. వంశధార 2 రాష్ట్రాలకు చెరిసగం. నదీ జలాలు, నేరడి ప్రాజెక్టులకు భూసేకరణపై వంశధార ట్రిబ్యునల్ ఇవాళ విచారణ జరిపింది. ఈ మేరకు 2 మధ్యంతర పిటిషన్లపై ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీ కోరినట్లు నేరడి ప్రాజెక్టు రిటైనింగ్ వాల్కు అవసరమైన 106 ఎకరాల భూమిని ఒడిశా ప్రభుత్వం సేకరించాలని పేర్కొంది. తగ్గినా పెరిగినా వంశధార జలాలను 2 రాష్ట్రాలు చెరిసగం వాడుకోవలసిందేనని మరోమారు స్పష్టం చేసింది. వంశధార నదీ జలాలను 2 రాష్ట్రాలు చెరిసగం వాడుకోవాలని గతంలోనే ట్రిబ్యునల్ ఆదేశించింది. ఇప్పటి వరకు 2 రాష్ట్రాల మధ్య 115 టీఎంసీల అంచనాతో 2 రాష్ట్రాల మధ్య ఒప్పందం జరిగిందని పేర్కొన్న ట్రిబ్యునల్ 115 టీఎంసీలకు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా చెరిసగం వాడుకోవాల్సిందేనని ఆదేశాలు ఇచ్చింది. 2017లో ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీలుకు రావడంతో మరోసారి విచారణ జరిపిన ట్రిబ్యునల్ ఇప్పుడు ఇచ్చిన తీర్పే తుది తీర్పు అని స్పష్టం చేసింది.
సీఎం కేసీఆర్ పర్యటనలో అపశృతులు. సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు, విద్యార్థి సంఘాల నాయకులను ఆదివారమే ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. నగర వ్యాప్తంగా బారికేడ్లను ఏర్పాటు చేసి ట్రాఫిక్ను మళ్లించారు. దీంతో సాధారణ ప్రజలు ఇబ్బంది పడ్డారు. కొత్త కలెక్టరేట్ను ప్రారంభించేందుకు సీఎం వస్తుండగా సుబేదారి ప్రాంతంలోని తెలంగాణ అమరుల కీర్తి స్తూపం వద్ద కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు కాన్వాయ్కి అడ్డుపడ్డారు. సీఎం కేసీఆర్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు వారిని అడ్డు తప్పించి అరెస్టులు చేశారు. తన భూమికి పట్టా పాస్బుక్ ఇవ్వకుండా అధికారులు ఇబ్బంది పెడుతున్నారంటూ వరంగల్ కొత్తవాడకు చెందిన వృద్ధ దంపతులు గాదే ఓదమ్మ, కట్టయ్య సెంట్రల్ జైల్ పెట్రోల్ బంకు ముందు ఆత్మహత్య యత్నానికి సిద్ధపడ్డారు. సీఎం కేసీఆర్ పర్యటనలో పాల్గొనేందుకు వస్తున్న నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పోలీసులు కాకతీయ యూనివర్సిటీ క్రాస్ రోడ్డు వద్ద అడ్డుకున్నారు. దాంతో ఆయన అక్కడి నుంచి 2 కిలోమీటర్లు నడుచుకుంటూ సర్క్యూట్ హౌస్ వరకు వచ్చారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేసిన నారా లోకేష్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం 2.3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి ఇంటర్వ్యూలు నిలిపివేస్తూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై అభ్యర్థులతో లోకేష్ వర్చువల్ సమావేశం నిర్వహించారు. అభ్యర్థుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. అభ్యర్థుల పేర్లు, మార్కులు, జవాబు పత్రాలను విడుదల చేయాలని అన్నారు. వాల్యుయేషన్ ప్రక్రియపై అనుమానాలున్న వారి ఫిర్యాదులు స్వీకరించడానికి ఆన్లైన్ ఫిర్యాదుల వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పారు. జాబ్ క్యాలెండర్ విడుదలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న నిరుద్యోగ యువతకు తెలుగుదేశం పార్టీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. డిజిటల్ ఇవాల్యుయేషన్ మాన్యువల్ ఇవాల్యుయేషన్ చేయండి. గతంలో అదే జరిగేది, అది ఇప్పుడు చేయండి. రెండోది, యూపీపీఎస్సీ ఏదైతే సిస్టమ్ ఫాలో అవుతుందో అది మీరు ఫాలో అవ్వండి. గివ్ అవుట్ ద మార్క్ లిస్ట్. సో ట్రాన్స్పరెన్సీ. సో ఏపీపీఎస్సీ పైన ఉన్న బాధ్యత ఏంటంటే ప్రజల దగ్గర నుంచి దే హ్యావ్ టు విన్ అవర్ కాన్ఫిడెన్స్. రైట్. ఇప్పుడు యూపీఎస్సీ ఉంది, యూపీపీఎస్సీ ఉంది, వాళ్ళపైన ఎందుకు నీ కేసులు పడవు? బికాస్ సమాజం యూపీపీఎస్సీ అంటే ఎస్ పర్ఫెక్ట్ సిస్టమ్ నడుస్తుంది, ఎమినెంట్ పర్సనాలిటీస్ ఉన్నారు, అవకతవకలు జరగవు అని ఒక భరోసా. ఎందుకు ఏపీపీఎస్సీ ఆ భరోసా ఇవ్వలేకపోతుందని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. రెండోది, ఎప్పుడు లేని విధంగా 300 మంది హైకోర్టును ఆశ్రయిస్తే 300+ పిటిషనర్స్. ఇట్ ఈస్ అన్ఫేర్. ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు మిమ్మల్ని నన్ను తిడతాలో పర్వాలేదు, ఓకే, తిట్టించుకుంటా, అది పర్వాలేదు. కానీ వాళ్ళు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే చరిత్రలో కూడా వాళ్ళు కూడా దొడ్డిదారి వచ్చిన వాళ్ళు అవుతారు. ట్రాన్స్పరెంట్గా ఉంచేసేది. లెట్ పీపుల్ డిసైడ్. ఎందుకు ఏపీపీఎస్సీ ఆ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయట్లేదు? దానిపైనే మనందరి పోరాటం. ఆ ట్రాన్స్పరెంట్ సిస్టమ్, ఇప్పుడు ఈ సిస్టమ్ తీసుకెళ్ళి ట్రాన్స్పరెంట్ సిస్టమ్ పెట్టండి. దాంట్లో మళ్ళీ వీళ్ళే క్వాలిఫై అవుతే వెల్ అండ్ గుడ్, దండం పెడతాం అంతే, దానికని ఏం చేయం. కానీ ఈ రోజు అది లేకుండా ఎదురు దాడి, అదే అటాక్ ఇస్ ద బెస్ట్ డిఫెన్స్ లాగా ప్రయత్నిస్తే మటుకు చాలా ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే సిస్టమ్ మొత్తం కొలాప్స్ అవుతుంది. తెలంగాణ ఎంసెట్ వాయిదా. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెల 5 నుంచి నిర్వహించాల్సిన ఎంసెట్ను ప్రభుత్వం వాయిదా వేసింది. కరోనా నేపథ్యంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను ప్రభుత్వం ఇటీవల వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీంతో విద్యార్థులు ఎంసెట్కు ప్రిపేర్ అయ్యేందుకు సరిపడా సమయం ఇవ్వాలనే యోచనతో ఎంసెట్ పరీక్షను వాయిదా వేసింది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం జూలై 5 నుంచి 9 వరకు ఎంసెట్ ఆన్లైన్ పరీక్షలను నిర్వహించాల్సి ఉండగా వాటిని ఆగస్టులో నిర్వహించాలని తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు ఆగస్టు 4, 5, 6 తేదీల్లో ఇంజనీరింగ్ ఎంసెట్, 9, 10 తేదీల్లో అగ్రికల్చర్ ఎంసెట్ను నిర్వహించనున్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రైతుల కోసం 2531 బహుళ ప్రాయోజిత ప్రాజెక్టులు. ఆంధ్రప్రదేశ్ రైతుల కోసం 2531 బహుళ ప్రాయోజిత కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. కాగా వ్యవసాయ అనుబంధ రంగాల మౌలిక వసతుల కల్పనకు
1584 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తొలి దశలో 659 కోట్లతో 1255 బహుళ ప్రాయోజిత కేంద్రాలను, రెండో దశలో 925 కోట్లతో 1276 బహుళ ప్రాయోజిత కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వచ్చే నవంబర్ నాటికి తొలి దశ నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు. కొత్తగా మరో 25 రైతు బజార్లను ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాట్ల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇవి ఈరోజు వార్తలు. రేపు మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.